హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డివరల్ అండి. నేను మీ దేవిక కల్లూర్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ కర్రీ అండి. అంటే బీరకాయ కూర అంటే ఏమంటారు, టమాటా అనేది వేయకుండా చేసే కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎల్లిపాయలు, తాలింపు గింజలు, ఆయిల్, అలాగే మనకి ఆనియన్స్, బీరకాయ, కొంచెం ధనియాల పౌడరు, కొత్తిమీర అనమాట, సాల్ట్, కారం అనేది వీలైతే వెండి కారం వేస్తా, లేదంటే పచ్చిమిర్చి కారం అనేది వేస్తానండి. టమాటా అనేది యూజ్ చేయకుండా చేస్తాను. చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు ఆయిల్ బాండి అనేది పెట్టేసుకున్నాను నేను. ఆయిల్ అనేది ఆయిల్ అనేది వేసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కొన్ని నేను వేస్తున్నానండి ఎల్లిపాయలు అనేవి. అలాగే నేను బీరకాయ పొట్టు తీసుకున్నాను కానీ ఇంకా కట్ చేసుకోలేదు. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, అలాగే ఇప్పుడు కట్ చేయాలండి. ఈ కర్రీ అనేది మనకి టమాటో వేయకుండా చేస్తేనే చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు టమాటో అనేది వేయకుండానే చేస్తున్నాను. హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటాయండి బీరకాయలు అనేవి. నేను ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది హీట్ అయిందండి. నేను దీంట్లో ఎల్లిపాయలు అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత పోపు దినుసులు అండి వేసేస్తున్నాను. ఎల్లిపాయలు అనేది ఇలా నల్లకొచ్చుకొని వేసుకోవాలి అండి. ఓకేనండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము దాంట్లో అవనేది వేగుతున్నాయి. ఎక్కువ అనేది వేగకముందే మనము ఉల్లిగడ్డ ముక్కలు అనేది వేసేసుకుందాం. నేనైతే ఇంత సైజు గడ్డ అనేది ఒకటి తీసుకొని కట్ చేశానండి. ఎందుకంటే మనం దీంట్లో టమాటా అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనేది నా ఫీల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి ఇంకా అవి అనేది మగ్గుతున్నాయండి, ఆనియన్స్ ముక్కలు అనేది. దేవుడు కదా అట్లా చేయకు మమ్మీ. నిన్న చేసిన హల్వా అయింది మమ్మీ? లేదు, అయిపోయింది. ఇప్పుడు అనేది మనము ఈ ముక్కలు అనేది కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను బీరకాయ ముక్కలు అనేది కట్ చేస్తున్నాను. ఆల్రెడీ సగం వరకు అయిపోయింది అనమాట. చూడండి, ఇంత సైజు ముక్క అనేది కట్ చేస్తున్నాను నేను కర్రీకి. ఇంత సైజ్ కనిపిస్తుంది కదా. సో అంత సైజు ముక్క అనేది నేను కట్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలి అంటే ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, చిన్న సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. నాకు యాక్చువల్గా ఇది కట్ చేయడానికి మిషన్ అనేది ఉందండి. మిషన్ అంటే మనకి ఫుడ్ ప్రొసీజర్ అంటారు కదా, అది ఉంది. కానీ దానికి ఒకటి అది పోయిందనమాట. పోవడం వల్ల నేను కొంచెం డీప్లా కట్ చేస్తున్నాను. అది చేయించాలి. అప్పుడైతే మనకి ఎన్ని ముక్కలైనా సెకండ్స్లో అయిపోతాయండి. అలా అన్నమాట. ఇప్పుడు ఇది అనేది మగ్గుతూ ఉంది. కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో పసుపు అనేది వేసేసుకుందాం.
నేనైతే ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం అనేది చేస్తున్నానండి, కర్రీ చేస్తూ అది కూడా చేస్తున్నాను. చాలా బాగుంటుంది అది. ఇప్పుడు ఇది ఆల్రెడీ వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా దాని వీడియో అనేది తీయట్లేదు. ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం ప్రసాదం అనేది చేసినప్పుడు చేస్తాను, ఓకేనా. ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ మనం దీంట్లో కొంచెం పసుపు అనేది వేసేసుకుందాం. పసుపు కానీ సాల్ట్ కానీ మీకు కారం కానీ ఏదైనా సరేనండి, ప్లాస్టిక్ దాంట్లో అనేది వేసుకోకుండా ఇలా సీసాలలో వేసేసుకోండి. నేనైతే సీసాలోనే వేస్తానండి, ఎందుకంటే అల్లమైనా సరే సీసాలోనే వేసుకోండి. లేదు అంటే మీరు కొంచెం కొంచెం వేసుకుంటాం అనుకున్నప్పుడు ఒక దాంట్లో గాజు అది ఉంటుంది కదా, గాజుది కానీ లేదంటే పటవర్లో కానీ లేదంటే ఇంకా వేరే దేంట్లో స్టీల్ గిన్నెలోనైనా అలా వేసేసుకోండి. ఇప్పుడు ముక్కలు అనేది అయిపోయినాయండి. నేను బీరకాయ ముక్కలు అండి ఇంకా కొన్ని ఉన్నాయి, కట్ చేస్తాను నేను. చూడండి ఇలా మగ్గింది, ఇలా మగ్గిందండి చూడండి. ఇప్పుడు మనం దీంట్లో ఆ బీరకాయ ముక్కలు అనేది వేసేసుకుందాం. చూసారు కదండి, గిన్నె కింద పడింది. చూసారు కదండి, ఇది మనం ఇలా మంచిగా కలిపేసుకుందాం. మొత్తం ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఆ సాల్ట్ అనేది వేయడం వల్ల మొత్తం బయటకు వచ్చేస్తుందండి, తొందరగా అనేది మగ్గిద్ది అనమాట. దానికోసం అనేది మనం సాల్ట్ అనేది వేసేసుకుందాం. నేను ఇంత సాల్ట్ అనేది వేస్తున్నానండి. ఏమన్నా తక్కువ పెడితే మనం తర్వాత కర్రీలోకి వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇది అనేది చాలా తొందరగా అనేది అవుతుందండి, ఇది చాలా తొందరగా అయిపోద్ది అనమాట. సో ఇలా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే ప్రజెంట్. మూత పెట్టేసుకుందాం. అలాగే మనం పచ్చిమిర్చి అనేది నేను రెండు కాయలు అనేది చేసి పెట్టుకున్నాను, ఇలాగా వేసేసి మూత పెట్టేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మూత అనేది తీసుకొని చూసేసుకున్నాం. ఎక్కడ వరకు అయింది అనేది చూసారు కదా, వాటర్ అనేది ఎలా వస్తుందో. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత అనేది తీసేసుకొని చూసేద్దామండి. ఇక్కడ చూసారు కదా ఎలా అవుతుందో. ఇంకా దీంట్లో మనం కొంచెం మనకి ఏమంటారు కారం పొడి అనేది వేసేద్దాం. నేనైతే ఇంతే వేస్తానండి, చాలు. ఇంకా అంటే మేము ఎక్కువ బీరకాయ కర్రీ కాబట్టి కొంచెం నేను తక్కువే వేస్తాను. సో చూసారు కదా, ఇది ఇంకా కొంచెం ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్ అండి, ఎక్కువ హైలో కాకుండా. ఇదైతే సిమ్లో లేదు, కొంచెం హైలో ఉంది కాబట్టి నేను ఇంకా చూసారు కదా ఆయిల్ అనేది ఎలా ఊరుతూ ఉందో, పైనకు తేలుతూ ఉంది కదా. ఇప్పుడు కొంచెం సిమ్లో తగ్గించేస్తే తక్కువ మంట మీద మంచిగా ఎక్కువ అనేది ఉడకాలి ఇది. అప్పుడు దానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట కర్రీకి. ఏ కర్రీ అయినా అంతేనండి, సేమ్ మనము తక్కువ మంట మీద అనేది ఎక్కువ ఉడికించుకోవాలి, బాగుంటుంది అనమాట, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఇప్పుడు మనం ఒకసారి ఇది మళ్ళీ ఒకసారి చూద్దామండి. చూసారు కదా ఎలా వస్తుందో కర్రీ అనేది.
ఇది మనం ఇలాగే సిమ్ములో అనేది పెట్టేద్దాము. సిమ్ములోనే పెట్టేసి బాగా ఉడికిచ్చేసుకుందాం దీన్ని. ఇప్పుడు మనకి ఎంతవరకు ఈ కర్రీ అనేది వచ్చిందనేది చూద్దామండి. ఇప్పుడు ఇది ఒక్క 2 నిమిషాలలో దీని ఫైనల్ అనేది అయిపోద్దండి కర్రీ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా 2 నిమిషాలలో కర్రీ అనేది అయిపోద్ది. ఇప్పుడు కర్రీ అనేది ఎక్కడి వరకు అయిందో అనేది చూద్దామండి. ఒకసారి మూత అనేది తీసేస్తాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఇలా పైనకు అనేది తేలుతూ ఉందండి. ఇంకా ఇది ఫైనల్గా కర్రీ అనేది అయిపోయింది. దీంట్లో టమాటా అనేది వేయలేదండి, అవసరం లేదు. బీరకాయ కర్రీలో టమాటా అనేది వేసే కంటే ఇలా ఉండడం అనేది బాగుంటుంది. అలాగే ఫైనల్గా నేను కొంచెం దీంట్లో ధనియాల పౌడర్ అనేది వేసేస్తున్నాను. చూసారు కదా, కొంచెం 1/2 టీ స్పూన్ కంటే తక్కువే వేసాను, ఎందుకంటే కొత్తిమీర వేస్తాం కాబట్టి ఇంకా అవసరం లేదండి. సో చూడండి, ఫైనల్గా కర్రీ అనేది ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక్క 1 మినిట్ అనేది మూత అనేది పెట్టేసుకుందాం. అన్నం దాని మీద పెడితే ఇలా అంటేసింది ఇది. ఇంకా అయిపోయిందండి కర్రీ అనేది. ఇప్పుడు మనము కొత్తిమీర అనేది వేసేసుకుందాం. ఫైనల్గా బీరకాయ కర్రీ అనేది అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగుందో. స్టవ్ అనేది కట్టేస్తున్నాను నేను. ఇంకా అయిపోయింది. చూసారు కదండి, సేమ్ మీరు ఇలా అనేది ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వచ్చిందా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.